ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఏపీలో రాజకీయపరమైన చర్చలు ఊపందుకున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనతో ములాఖాత్ అయిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలకు తెదేపా జనసేన కలిసి వెళ్తాయని మీడియా ముందు చాలా స్పష్టంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ పార్టీ అధినేతల నిర్ణయాన్ని గౌరవిస్తూ చాలా చోట్ల తెదేపా జనసేన పార్టీ నాయకులు కేడర్ హర్షం వ్యక్తం చేస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం ఒకరినొకరు కలిసి ఐక్యతను చాటుకున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొటుకు రమేష్ బాబు పలుమార్లు సంఘీభావం తెలిపారు. నియోజకవర్గంలోని తెదేపా జనసేన క్యాడర్ సైతం ఈ పొత్తుపై హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దర్శిలో జనసేన తెదేపా ఉమ్మడి అభ్యర్థిగా ఏ పార్టీకి అవకాశం దక్కుతుంది, ఎవరికి సీటు కేటాయిస్తారు, గెలుపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే సందర్భంలో ఎక్కడెక్కడ తమ పార్టీకి బలం ఉంది, గత ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ప్రస్తుత సర్వేల్లో తమకు ఎంత మేర అనుకూలత ఉంది, తమ పార్టీ అభ్యర్థి ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుంటాయి. చాలా వరకు తమకు బలం ఉన్న చోటనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతాయి. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే 1983లో తెదేపా నుంచి కాటూరి నారాయణ స్వామి 16,458 ఓట్ల మెజారిటీతో, 1985లో తెదేపా నుంచి నారపశెట్టి శ్రీరాములు 278 ఓట్లతో, 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి సానికొమ్ము పిచ్చిరెడ్డి 1286 ఓట్లతో, 1994లో తెదేపా నుంచి నారపశెట్టి శ్రీరాములు 16,698 ఓట్లతో, 1997లో జరిగిన ఉప ఎన్నికలో తెదేపా నుంచి నారపశెట్టి పాపారావు 8,401 ఓట్లతో, 1999లో కాంగ్రెస్ నుంచి సానికొమ్ము పిచ్చిరెడ్డి 13,178 ఓట్లతో, 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థి బూచేపల్లి సుబ్బారెడ్డి 2,410 ఓట్లతో, 2009లో కాంగ్రెస్ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 13,390 ఓట్లతో, 2014లో తెదేపా నుంచి సిద్ధా రాఘవరావు 1374 ఓట్లతో, 2019లో వైకాపా నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ 39,057 ఓట్లతో గెలుపొందారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి, వైకాపా ఒకసారి గెలుపొందాయి. అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు 27,221 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 13,390 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెదేపా అభ్యర్థి మన్నం వెంకటరమణకు 53,028 ఓట్లు పోలయ్యాయి. ప్రజారాజ్యం వల్లే ఈ ఎన్నికల్లో తెదేపాకు ఓటమి తప్పలేదన్నది ముమ్మాటికి వాస్తవం. అనంతరం 2014 ఎన్నికల్లో తెదేపాకు జనసేన మద్దతు ప్రకటించిన విషయం విదితమే. ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపొందింది. కానీ 2019 ఎన్నికల్లో వైకాపాకు అనూహ్యంగా 39,057 ఓట్ల ఆధిక్యం దక్కింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అధినేత జగన్ ఒక్క ఛాన్స్ నినాదంతో వీచిన ఫ్యాన్ గాలితో పాటు నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంలో అత్యధికులు మద్దిశెట్టి వైపు మొగ్గు చూపడమే ప్రధాన కారణం. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి బొటుకు రమేష్ బాబుకు కేవలం 3,828 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థిగా ప్రకటించడం సమయాభావం వల్ల అన్ని గ్రామాల్లో బొటుకు రమేష్ బాబు పర్యటించలేకపోవడం, చాలా మందికి జనసేన అభ్యర్థి ఎవరో తెలియకపోవడం వల్ల ఈ మాత్రం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం తెదేపా జనసేన పొత్తు ప్రకటనతో పాటు ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఓటు గత రాజకీయ పరిణామాల దృష్ట్యా
దర్శి నియోజకవర్గంలో తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపు సుసాధ్యమే అని చెప్పొచ్చు. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు నేపథ్యంలో ఏ పార్టీకి దర్శి సీటును కేటాయించవచ్చనేదే ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో జనసేనకు బలం ఉన్న నియోజకవర్గాలు గిద్దలూరు, దర్శి, ఒంగోలు. 1999 తర్వాత ఈ 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒక్కసారి మాత్రమే. కానీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. దర్శి మినహా జిల్లాలో అన్ని చోట్ల బలమైన అభ్యర్థులున్నారు. దర్శిలో తెదేపా ఇన్ఛార్జ్ లేకపోవడంతోనే దర్శి జనసేనకు కేటాయించవచ్చనే వాదన ఉంది. అలాగే జనసేనకు సైతం బలమైన అభ్యర్థి లేడనే మరో వాదన ఉంది. గిద్దలూరులో గతంలో ప్రజారాజ్యం గెలిచింది కనుక గిద్దలూరును కేటాయించవచ్చనే వారు లేకపోలేదు. కానీ అక్కడ ముత్తుముల అశోక్ రెడ్డి తెదేపా బలోపేతానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒంగోలులో తెదేపా అభ్యర్థి దామచర్ల జిల్లాలోనే కీలక నేత కనుక అతనికి సీటు కేటాయించక తప్పదు. ఏది ఏమైనా దర్శిలో మాత్రం అభ్యర్థుల ఆధారంగా మాత్రమే సీటు కేటాయిస్తారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచే నాయకులు ఆయా పార్టీల్లో లేరనేదే వారి భావన. పొత్తులో భాగంగా దర్శి నుంచి ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలుస్తారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో నెలకొంది.